స్తుతి స్తుతి స్తుతి. కన్ను పాప వలె మమ్ములను కాపాడినందుకు స్తుతి 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 స్తుతి. ఇక ముందు కూడా నీవే మమ్ములను కాపాడుతున్నందుకు స్తుతి స్తుతి స్తుతి. ఈ 10వ మాసంలో ఇంతవరకు మా జీవితములు నువ్వు చేసిన మేలులకై స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడా నీకే స్తుతి 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 స్తుతి. మహిమ ఘనతకు అర్హుడా నీకే స్తుతి 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 స్తుతి. హల్లెలూయా స్తుతి 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 స్తుతి. మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. మా మహిమ నా స్తుతుల సింహాసనము నీ కోసమే యేసయ్యా. మా మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు తొట్టిల్లనీయక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా పాదములు తొట్టిల్లనీయక స్థిరపరచి నీ కృపలో బలపరచువాడవు. మా మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనము నీ కోసమే యేసయ్యా.
కరములు చాపి జలరాశులు నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినం కాచితివి. యేసయ్యా, కరములు చాపి జలరాశులు నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినం కాచితివి. అక్షయుడా, ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా, బాహువు చాపి దీవించువాడవు. ఆమేన్. అక్షయుడా, ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా, బాహువు చాపి దీవించువాడవు. నా మహిమతో నిండినా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. మా మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. నీ చేతితో జలరాశుల నుండి నన్ను పైకి లేవనెత్తిన దేవా, మహామహిమతో నిండిన దేవుడువైన నీవు మా మధ్య సంచరిస్తున్నందుకు నీ స్తోత్రమయ్యా. మాతో ఉంటున్నందుకు నీకు వందనాలయ్యా. యేసయ్యా, దేవా, పదివేలలోన గుర్తింపదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవో. తండ్రి నీకు మహిమ. పదివేలలోన గుర్తింపదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవో. రక్షకుడా, మహోన్నతుడా ఆరాధించెదను. రక్షకుడా, ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. ఉన్నతుడా, మహోన్నతుడా ఆరాధించెదను. రక్షకుడా, ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. మా మహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మా మహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మా మహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం
సింహాసనం నీ కోసమే యేసయ్యా మా మహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా సదయుడవై నా పాదములు తొట్టిల్లనీయక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు సదయుడవై నా పాదములు తొట్టిల్లనీయక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు నిర్మలుడా బావు చాపి దీవించువాడవు అందరూ అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు దేవా నిర్మలుడా బావు చాపి దీవించువాడవు నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు దేవా నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు మా మహిమతో నిండినా పాడాలి కృపా సత్య సంపూర్ణుడా మా మహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా పాడు ఇశ్రాయేలు స్తోత్రములపై స్వరములెత్తి ఆసీనుడా యేసయ్యా ఇశ్రాయేలు స్తోత్రములపై పాడు స్తుతించు ఆసీనుడా బిగ్గరగా ఇశ్రాయేలు ఇశ్రాయేలులు చేయి స్తుతుల మధ్య ఆసీనుడైన దేవుడు నీ నా స్తుతుల మధ్య ఆసీనుడై ఉండబోతున్నాడు మహిమను విడిచి మన మధ్యగా ఆయన రాబోతున్నాడు మహిమతో నింపడానికి రాబోతున్నాడు ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా నీ కోసమే యేసయ్యా నీ కోసమే యేసయ్యా మా మహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా మా మహిమతో నిండినా స్తుతించాలి కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా నీ కోసమే యేసయ్యా నీ కోసమే యేసయ్యా నా స్తుతుల సింహాసనం పడదాం నీ కోసమే నీ కోసమే యేసయ్యా నీ కోసమే యేసయ్యా ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను 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 సదయుడవై నా పాదములు తొట్టిల్ల స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు
నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. పాడు. నిర్మలుడా నీ బాహువు చాపి మమ్మలను దీవించయ్యా. కరములు చాచి జలరాశుల నుండి నన్ను పైకి లేవనెత్తిన వాడవు నీవే. నిర్మలుడా ప్రేమను చూపి ఆదరించినావు. రక్షకుడా బాహువు చాపి దీవించువాడవు. మహామహిమతో నిండుడా కృపా సత్య సంపూర్ణుడా. కృపా సత్య సంపూర్ణుడా. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనము నీకోసమే యేసయ్యా. నా స్తుతుల సింహాసనము నీకోసమే యేసయ్యా. నీకోసమే యేసయ్యా. నీకోసమే యేసయ్యా. నీకోసమే యేసయ్యా. నీకోసమే యేసయ్యా. నీకోసమే నీకోసమే నన్ను ఎన్నుకున్నవాడా. నీకోసమే బ్రతికింపజేసినవాడా. నీకోసమే కృప చూపి ఆదుకున్నవాడా. ప్రేమించినవాడా. రక్షకుడా ప్రభాకరుడా ఆరాధించెదను. రక్షకుడా ప్రభాకరుడా ఆరాధించెదను. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను. నీకోసమే 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 నన్ను ఏర్పరుచుకున్నావు. నీకోసమే 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 యేసయ్యా. నీకోసమే యేసయ్యా. కరములు చాచి జలరాశుల నుండి నన్ను లేవనెత్తితివి. సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. అక్షయుడా ఇంతవరకు ప్రేమ చూపి ఆదరించినవాడా. రెండు చేతులు పైకెత్తి అక్షయుడా. రెండు చేతులు పైకెత్తి అక్షయుడా. పూర్తిగా రెండు చేతులు పైకెత్తుదామా. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. తల్లి వలె ఆదరించావయ్యా. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. దీవించే దేవుడవు నీవే. కరములు చాపి మమ్మలను పైకి లేవనెత్తిన దేవుడవు నీవే. ఇశ్రాయేలును చేయి స్తుతుల మధ్య నివసించిన దేవుడవు నీవే. నా స్తుతుల మధ్య కూడా నీవు నివాసమై ఉన్నావని నిన్ను స్తుతిస్తున్నానయ్యా. అందరూ రెండు చేతులు పైకెత్తి నా స్తుతుల సింహాసనము నీకోసమే యేసయ్యా. వెండి బంగారాలు కోరలేదు, ధనధాన్యాలు కోరలేదు, మేడల మెద్దలు కోరలేదు ప్రభా. నా స్తుతి సింహాసనాన్ని కోరావయ్యా. నోరు తెచ్చి నా స్తుతుల సింహాసనం నీకోసమే. రెండు చేతులు పైకెత్తుతారా. నీకోసమే యేసయ్యా. బిగ్గరగా నీకోసమే నీకోసమే నీకోసమే
నీకోసమే యేసయ్యా, నీకోసమే యేసయ్యా. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన దేవా, ఇశ్రాయేలులు చేయి స్తుతుల మధ్య నివసించిన వాడా, మా స్తుతుల మధ్య కూడా నీవు నివసించినందుకు స్తోత్రాలు. నీకోసమే అక్షయుడవై ప్రేమను చూపి ఆదరించావు. నా పాదములు స్థిరపరిచి బలపరిచి నిలబెట్టావు. తొట్టి లేకుండా నన్ను మమ్మల్ని కాపాడినందుకు వందనాలయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కొరకే ఇక ముందు కూడా బ్రతుకుతూ అనేక మందిని బ్రతికింప చేసేవారుగా మమ్మల్ని బ్రతికింప చేయమని అడుగుతున్నాను. అందరూ నోరు తెరిచి అడుగుతాం, నీకోసమే నన్ను ఆశీర్వదించావు. నోరు తెరిచి అడుగుతారా, నీకోసమే, నీ మహిమ కోసమే నన్ను ఆశీర్వదించాయా, నీ మహిమ కోసమే నన్ను ఆశీర్వదించాయా. స్వరమెత్తి నీ మహిమ కొరకే నన్ను ఆశీర్వదించాయా. నీవు నన్ను ఆశీర్వదించకపోతే నా దేవా నీకు అవమానము కలుగుతుంది. నా దేవుడు అయిన నీవు మా పితరులను ఆశీర్వదించిన రీతిగా ఈ మధ్యాహ్న కాల వేళల్లో నిన్ను స్తుతిస్తున్న నీ పిల్లలమైన మమ్మల్ని నీవే ఆశీర్వదించి నీవే మహిమ పొందుకొని. రోగాల చేత బాధపడుతున్న వారు అడగండి, దేవా ఎంతమంది నాయన శరీర బలహీనతల చేత బాధపడుతున్నారు, శరీర బలహీనతల చేత బాధపడుతూ ఉన్నా కూడా బాగుపరిచే దేవుడవు నీవే అని నిన్ను స్తుతించి ఆరాధించుండగా, స్తుతుల మధ్య నీవే నివాసము చేసిన నీవే స్తుతుల ద్వారా వారిలో ఉన్న రోగములు యేసు నామములో తొలగిపోయాయి. యేసుక్రీస్తు ప్రభు నామములో నీ కృప చొప్పున వారిని స్వస్థపరిచి నీ సాక్షిగా నిలబెట్టి నీవే సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని ఇంతవరకు చూపిన ప్రేమ కంటే ఇక ముందు కూడా నాయన అత్యధికమైన ప్రేమ చూపించి నీవే మమ్మల్ని నీ కృపలో వర్ధిల్ల చేయమని యేసయ్య ఘనమైన ఉన్నతమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కీర్తనల గ్రంథము ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. 131 అధ్యాయం, 130 కీర్తనల గ్రంథము 130వ అధ్యాయం. యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా నా ప్రార్థన ఆలకింపు, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడ నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరూ కూర్చోనండి. ప్రభు నందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో సమకూర్చోబడిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభములు, దైవ ఆశీస్సులు తెలియపరుస్తున్నాం. చాలా సంతోషం. మనము నమ్మిన దేవుడు మనము చేసిన స్తుతుల మధ్య ఆయన నివసించి ఉన్నాడని, ఆయన మన మధ్య సంచరిస్తున్నాడని నమ్మి దైవికంగా దేవుని భయము కలిగి మన మధ్య నివసించుచున్న దేవుడే వాక్యము చేత
మనలందరినీ కూడా పలకరిస్తున్నాడని నమ్మి దేవుని భయము కలిగి దేవుని మాటలు ఆలకిద్దాం. అందరూ కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి చిన్న ప్రార్థన. ప్రభువా, మా మధ్య ఉన్న నీవు మాకు ఏ మాటలు అవసరమో అట్టి మాటలు మీరే వినిపించి నీవే మహిమ పొందుకొనమని యేసయ్య ఉన్నతమైన నామమున అల్పుడునైన నన్ను నీ నోటి ఊరగా వాడుకొని నీవే ఘనత పొందుకొనమని క్రీస్తు యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, గతములో మనము అంత్యదినములలో జరిగే కొన్ని సూచనలను సంఘటనలను మనము పరిశుద్ధాత్మ సహాయము ద్వారా నేర్చుకుంటూ వస్తున్నాం. గతంలో మీకు ఈ రాకడి దినాలలో మనుషులలో కొన్ని కనబడతాయి. వాటిలో 2 చెప్పాను. ఎవరికైనా గుర్తున్నాయా? 1 భక్తిహీనత, 2 అసూయ. రాకడి దినాలలో ప్రతి మనుషులలో కనబడేది ఇదే. అసూయ కనబడుతుంది. అసూయ అంటే ఓర్చుకోలేని తనం. ఏ తనము? ఓర్చుకోలేను. భక్తిహీనత అంటే రోజులు గడిచే కొలది, రాకడ సమీపించే కొలది దేవుని పనిలో పట్టుదల అనేది తగ్గిపోతుంది. దేవుని పనిలో భారం అనేది తగ్గిపోతుంది. 3వది చాలా ప్రాముఖ్యమైంది. ఏమిటంటే గర్వము. ఏంటది? గర్వం. గర్వము లేని మనుషులు ఎవరో చేతులు ఎత్తండి. సమూయేలుకి, పాపం సమూయేలుకి, నిజమే, సమూయేలుకి గర్వం లేదు. ప్రభు స్తోత్రం కలుగును గాక. మనలో అందరికీ ఉంది, నాలో కూడా ఉంది. నేనేమో దానికి చుట్టాన్నేం కాదు. అయితే మనం దేన్ని బట్టి గర్వపడాలి? అది ఈ గర్వం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అది కూడా దేవుని యొద్ద నుండి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది గర్వం అనేది? అపవాది యొద్ద నుండి, సాతాను యొద్ద నుండి వస్తుంది. మనము ఏమి కలిగి ఉన్నను అది దేవుని వలనే కలిగిందని మనం ప్రభువుని స్తుతించాలి. ఉన్నది అని తెలుసుకొని దానిని బట్టి మనం ఎగిరెగిరి పడకూడదు. గుర్తుపెట్టుకోండి, ఎగిరెగిరి పడకూడదు. పెద్దలు చెప్పారు, అన్నీ ఉన్న ఇస్తిరాకు ఏమి లేనిది ఎగిరెగిరి పడిద్దంట. ఏది ఉన్నా అది దేవుడు ఇచ్చినదే. మనము ఏవి కలిగి ఉన్నా ఇవన్నీ కూడా నేను దేవుని దయ వలనే కలిగి ఉన్నాను. నా దగ్గర ఏముందయ్యా? ఏదైనా ఉందంటే అది దేవుడు ఇచ్చిందేనయ్యా అని పలకటం మనం నేర్చుకోవాలి. కానీ ఉన్న దానిని బట్టి అదిరిపాటు. చాలామంది అంటారు, చూసావా వాళ్ళకి ఎంత అదిరిపాటు ఉందో, చూసావా వాళ్ళంతా ఏం పాటలు పడుతున్నారంటారు. అదేదో పాట అంటారు. ఏ పాట అమ్మా? కొద్దిగా చెప్పండి అమ్మా, మర్చిపోయానులే. ఏ పాటు? దానికి ఇంకో పాట ఉంది, ఇంకో పేరు కూడా ఉంది. ఏం పాటు? మిడిచి పడటం. చూసావా ఎంత మిడిచి పడుతున్నారు? చూసావా ఎంత అదిరి పడుతున్నారు? ఈ అదిరిపాటు, మిడిచిపాటు పడకూడదు. వాడికి ఇచ్చిన దానిని బట్టి వాడు దేవుని స్తుతించాల్సింది పోయి, దేవుడు వాడికి ఇచ్చిన దానిని బట్టి వాడు దేవుని పోలి నడుచుకోవలసింది పోయి, గర్వమును కలిగి గర్వముతో నడుచుకుంటే గర్విష్ఠులందరూ గర్వాన్ని దేవుడికి దించివేస్తానన్నాడు. ఎవరి గర్వాన్ని? గర్విష్ఠులు గర్వాన్ని దించివేయడమే కాదు, గర్విష్ఠులు దేవుని రాజ్యంలో చేరలేరు. అందుకే పరిశుద్ధ గ్రంథములో లేఖనము సెలవిస్తుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనములో
తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలేను. అది కూడా చదువమ్మా. తన ప్రాణమును రక్షించుకొనుగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకొనును. ప్రభు అంటున్నాడు, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని, తగ్గించుకొని, పరిత్యజించుకొని, నాలో ఏమీ లేదో అదంతా కూడా ఏదైనా నాలో ఉన్నదంటే అది దేవునిదే. ఆ మాట పలికినటువంటి నజరేయుడని యేసుక్రీస్తు ప్రభువారు దేవుడయ్యుండి దేవుని కుమారుడిగా నరపుత్రుడిగా ఈ లోకానికి వచ్చి, నేను దేవుడిని, దేవుని యొద్ద నుండి పంపబడ్డాను, దేవుని కుమారుణ్ణి, నేనే దేవుడినని ఎక్కడ కూడా ఆయన కాళ్ళ రేగలేసి తిరిగాడా? దేవుని కుమారుడై ఉండి కూడా మనుషుల పాదాలు గడగడానికి చెప్పండి. మిగతాది ఆ అబ్బాయి చెబుతున్నారు, మీ ఎందుకు చెబుతారు? కొద్ది పెద్దగా చెప్పండి. దేవుడై ఉండి కూడా మనుషులు పాదాలు గడగడానికి ఇష్టపడ్డాడు, తగ్గించుకున్నాడు. సిలువ శాపగ్రస్తమైనది. అందే మహాగణుడైన, ఇప్పుడు మనం పాడుకున్నాం, మహామహిములు నిలిచిన దేవుడు, కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నిలిచి మనము చేయి స్తుతుల మధ్య నివసించిన దేవుడు అన్నిటిని విడిచిపెట్టి శాపగ్రస్తమైన సిలువ మోయడానికి ఇష్టపడ్డాడు ఆయన. హల్లెలూయా. శాపగ్రస్తమైన సిలువ మోయడానికి ఇష్టపడ్డాడు. అందుకే ఆయన సిలువ మోయడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఆయనను వెంబడిస్తూ, ఆయనను అనుసరిస్తూ, ఆయన పిల్లలుగా బ్రతుకుతున్న మనము ఉపేక్షించుకొని, తగ్గించుకొని, ఏం చేసి తగ్గించుకొని, ఉపేక్షించుకొని ఆయన సిలువను ఎత్తుకొని మనము నడవాలి. హల్లెలూయా. ఆయన సిలువ ఎత్తుకొని, ఆయన నడిచాడు. సిలువ ఎత్తుకొని గర్వమును విడిచిపెట్టి సిలువ ఎత్తుకొని నడిచాడు. కొంతమంది తెల్ల ప్యాంట్లు, తొలసక, గంజి బట్టలు వేసుకొని వస్తే, కుర్చీ లేకపోతే మందిరాలు విడిచి వెళ్ళిపోతారు. కొంతమంది ఖాళీ లేదు మందిరంలో అని. కొంతమంది మనోళ్ళు కూడా రాగానే ఎక్కడ ఫ్యాన్ ఉండే, ఎక్కడ స్పీడ్గా తిరిగే ఫ్యాన్ ఉంటే అక్కడ కూర్చుంటారు. ఎందుకంటే బట్ట నలగకూడదు. కొంతమంది మోకాళ్ళు వేసి ప్రార్థించాలంటే మళ్ళీ ప్యాంటు నలిగిపోద్దాము. కొంతమంది పైడి చెంగు నిండు ముసుగేయాలంటే ఈ పైడి చెంగు ఎక్కడ నలిగిపోద్దాం అని వాళ్ళకున్న గర్వాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. నేను అనేది మనలో ఉండకూడదు. నేను అనే పదం ఉండకూడదు. నేను అనే దానిని మనము వంచివేయాలి. స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలి? నేను అనే దానిని మనము వంచివేయాలి. పెన్నిటి అయి అనే దానిని మనము వంచివేసి, అయిని వంచివేస్తే ఏమవుతుంది? అయిని వంచివేస్తే వి అవుతా. ఇది పెద్ద గీత. అయి కనబడుతుందా? ఒకటి మార్కర్ ఉందమ్మా, మార్కర్ లేదు ఉందా? వెరీ గుడ్. లేదు, రైట్, తీసుకెళ్ళారు ఉండాలి. ఐ అనేది ఇంగ్లీష్లో ఐ, తెలుగులో నేను. నేను అనే అహం, నేను అనే గర్వం ఏమవ్వాలి? నాయన నీకు అవుతుందా? ఇదొకటి లేచిరా. మరి ఎవరైనా పిలితే ఫీల్ అవుతారు. మా అమ్మాయి కాబట్టి ఫీల్ కాదురా. ఫీల్ అయినా తప్పదేక.
నేను అనుకుంది. ఐ అనేది గర్వం. ఈ ఐ అనే దానిని ఏం చేయాలి? వంగు 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 మోకాలం చదువు అంతే, వంగు. ఈ వంగిన తర్వాత ఈ ఐ అనేది ఏమైంది చెప్పండి? వంగింది. కాళ్ళు కూడా వంగితే ఏమవుతుంది? నుంచో. ఒరే నాయన, అది కూడా చెప్పరేందమ్మా. ఇట్ట వంగాను అయ్యని నేనే అనుకో. నేను ఇలాగ నిలబడితే నాలో గర్వం ఉన్నట్టే. అయ్యని నేను వంగాను, నా మెడ వంగటంతో పాటు నా కాళ్ళు కూడా వంగినాయి. అప్పుడు ఏమవుతుంది? అది అయ్యి కాస్త సి అవుతుంది. కూర్చోమ్మా బెరిసి. ఇప్పుడు చూడండి, ఇది అయ్యి దీన్ని ఏం చేసాము? ఇది బ్లెస్సింగ్ మెడకాయ, నా మెడకాయ అనుకో. నా మెడకాయ కాస్త ఏమైంది? బ్లెస్సింగ్ వంచామా లేదా? ఇప్పుడు కాళ్ళు కాస్త వంగితే ఏమవుతాయి? బి అయింది. సి చెప్పాలి. క్రాస్. సి క్రీస్తు. హల్లెలూయా. క్రీస్తు ప్రభు ఏమయ్యాడు? తగ్గించుకొని వంగాడు. సిలువ మోయడానికి వంగాడు ఆయన. హల్లెలూయా. అహము, గర్వము అనే దానిని మనలో పెట్టుకుంటే మనము వర్ధిల్లలేం. ఎక్కడ చూసిన పసిపిల్లల్లో కూడా గర్వం కనపడతా ఉంది. ఎక్కడ కూర్చున్న వారిలో గర్వం కనపడుతుంది, అందరిలో కనపడుతుంది. అయితే దాన్ని మనం ఏం చేయాలి? ఇలా వంగాలి. కొంతమంది నిజమండి, ప్రతి మానవుడు కూడా దేవుని దగ్గర సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారం. వంగుతున్నారా లేదా? వంగుతున్నారా లేదా? వంగనన్న వాళ్ళు కొంతమంది అంటారు, చూసావు వాడికి ఎంత గర్వం ఉందో. మీకు తెలియట్లేదేమో, మంత్రుల దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర, ఎమ్మెల్యేలు వంగి వంగి దండాలు పెడతారు. అవునా కదబ్బా? చూడలేదు ఎప్పుడు? వంగి దండం పెట్టలా. ఎవరు చెప్పాలి? మురదకాయ. ఎవరికి? ఆమానికి. అరే బాబు, నీ దగ్గర నేను వంగాల్సిన అవసరం లేదు, నేను ఏదైనా నా దేవుని దగ్గర వంగుతా. హల్లెలూయా. ఆమానికి ఏంది? కుళ్ళు. వీడు దేవుని దగ్గర లొంగుతున్నాడు కానీ నా దగ్గర లొంగడం లేదని. దేవుని దగ్గర లొంగిన వాడిని దేవుడు ఏం చేశాడు? హెచ్చించాడు. అయితే ఇప్పుడు నేను అనేది అయిని, అది నేను సూచిస్తుంది కాబట్టి నేననే అహము నాలో నుండి తొలగించుకోవాలి. నేను లేకపోతే సంఘమే లేదమ్మాయి. ఏంటి? నేను లేకపోతే సంఘమే లేదమ్మాయి. మీరు అనకపోయినా మీ ఇంటి పక్కలు, మన పల్లెల్లో ఉన్నవాళ్ళు చెబుతారు, కాలనీలో వాళ్ళు, అసలు మీరు లేకపోతే ఆ సంఘానికి గౌరవారు అని అలా కొంతమంది చెప్పారు. మీరు బాగుపోతే ఆ సంఘంలో ఊరుండరు అమ్మాయి, అసలు మీరు ఈగిపోతే ఆ పాస్టర్ గారికి ఎక్కడి నుంచి ఏమీ రాదమ్మాయి, అన్నీ మీ వాళ్ళే ఎత్తున్నారు. అన్నీ మీ వాళ్ళు ఎత్తున్నారంటే నిజంగా గర్వం లేని వాళ్ళు అయితే ఏం చేస్తారు? అయ్యా, నేను దేవుని ఆజ్ఞకు లోబడి, దేవుని కట్టడకు లోబడి, దేవునికి ఇవ్వవలసినవి దేవుడు ఇవ్వమన్నాడు కాబట్టి, ఆయన నాకు బోధిస్తున్నాడు కాబట్టి నేను ఆయన చేతులకు ఇస్తున్నాను. దుర్వినియోగపరుస్తాడో ఉపయోగపరుస్తాడో నాకైతే తెలియదు. ఉపయోగపరిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు, దుర్వినియోగపరిస్తే దేవుడు అతన్నే శిక్షిస్తాడు అని గర్వము లేని వాడైతే చక్కగా ఆ వ్యక్తులకి చెబుతాడు. గర్వం కలిగిన వాడైతే, వామ్మో, నన్ను బట్టే పాస్టర్ గారు తెల్లపేంట తలసొక్క ఎత్తనాడా, నన్ను బట్టే పాస్టర్ గారు కారులో తిరుగుతున్నాడా, నన్ను బట్టే పాస్టర్ గారు రోజు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తింటున్నారా, వాయో ఇదంతా నా డబ్బే, అడుగుడు పనికి మాలుడు చెబితే విశ్వాసులు కూడా ఏమవ్వాలి? అవ్వ మోసపోయినట్టు మోసపోవాలి. మోసపోవాలా? మోసపోవద్దా?
మోసపోకూడదు. అవ్వ మోసపోయింది, అందరికీ పాపాన్ని తెచ్చిపెట్టింది. నువ్వు మోసపోతే నువ్వు ఇస్తుంది దేవునికి, నువ్వు చేస్తుంది దేవునికి. దేవుని ఆజ్ఞ, దేవుని మాటకు లోబడి నువ్వు ఏదైనా చేస్తున్నావు. నువ్వు దేవుని వైపు చూస్తున్నావు, సేవకుడి వైపు చూచి చేయటల్లా. దేవుని వాక్యానికి నువ్వు లోబడి నడుచుకుంటున్నావు, ఆ వాక్యమే నిన్ను హెచ్చింపజేస్తుంది. ఏదైనా తోటలో ఉన్నప్పుడు నంగనాసి తొంగలాగా వచ్చింది. ఎవరు? అపవాది. ఎట్టొచ్చింది? సర్పరూపములు వచ్చి హాయి అంది. ఎవరు అమ్మ? నిన్ను ఎప్పుడు కూడా చూడలేదే, నన్ను ఎప్పుడు చూడలేదులే, నా పేరు సాతాన్ అంటారంటే తెలిసేదేమో, కానీ అట్లా చెప్పలా. రాగల్ని హాయ్ బాగున్నామంటే బాగానే ఉన్నాను. ఏంటి దేవుడు మిమ్మల్ని బాగానే చూసుకుంటున్నాడా? ఎందుకు చూసుకుంటున్నా? బంగారంలో చూసుకుంటున్నాను మా దేవునికి. మరి మీ దేవుడికే అంటున్నావు. నీ దేవుడు నిజంగా నీ మీద ప్రేమ ఉంటే ఆ పండు ఎందుకు తినొద్దని చెప్పాడు? నీ దేవునికి నీ మీద ప్రేమ ఉంటే ఆ పండు ఎందుకు తినొద్దని చెప్పాడు అని అవ్వకి ఎవరు చెప్పారు? చెప్పండి. నిజంగా అవ్వ దేవుని యందు విశ్వాసం ఉంచితే ఏం చెప్పాలి? ఆయన ఎందుకు తినొద్దు అన్నాడు మాకు తెలియదు, మా మేలు కోరకమే చెప్పాడు. తినొద్దు అని చెప్పాడు కాబట్టి మేము తినకుండా ఉంటామని చెప్పుంటే బాగుండేది. లేకపోతే పో అని గద్దించి ఉంటే బాగుండేవు. లేకపోతే మా ఆయన అడుగుతానుండని చెప్పుంటే బాగుండేను. కానీ అదేమి చెప్పకుండా ఈమె చెప్పిన మాట ఉంది. ఎవరు చెప్పిన మాట? సర్పము చెప్పిన మాట, అబద్ధికుడు దొంగ సాతాను చెప్పిన మాట. ఏం చెప్పింది? అది తింటే అచ్చు నువ్వు దేవునిలాగా, దేవుని దూతలాగా ఉంటావంటే అబ్బో ఇక చూసుకో మనమే ప్రపంచానికి హీరో అనుకుంది. ఎవరు? ఇప్పుడు మిమ్మల్ని కూడా ఎవరన్నా బయట అబ్బాయి అసలు ఏం పాట పాడుతున్నావు, ఏం ప్రార్థన చేస్తున్నావు, అబ్బా నువ్వు ప్రార్థన చేసి పాట పాడుతుంటే జనం పరిశుద్ధాత్మను పొందుకొని పడిపోతున్నా, అబ్బో 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 ఏం భక్తి అంటే. అవునా, బాగా పాడుతున్నానా? ఏమనుకున్నా? పాస్టర్ గారు నాకు ఇక రోజు 2 పాటలు ఇవ్వాలి, నేనే బాగా పాడుతున్నానంట. ఊరందరూ కూడా చెప్పుకుంటున్నారు. ఏమందరూ? అట్ట మోసపోయింది. ఎవరు? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఆడూరు చెప్పారని మనం కూడా బాగా పాడుతున్నారు, మీరు సంతోషంగా పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, సంతోషమే. కానీ ఎవరన్నా వచ్చి పొగిడితే ఎక్కి కూర్చోవాలి. ఏ చెట్టు? అమ్మాయి ఏందమ్మాయి అసలు నువ్వు ప్రార్థన చేస్తే మొన్న మీ బావయ్య మైకులు విని చూసావా ఆ అమ్మాయి ఎంత చక్కగా ప్రార్థన చేస్తుందో అని అన్నాడమ్మాయి మీ బావయ్య నీ గురించి. ఏందో మా గురించి అందరు బాగానే చెప్పుకుంటారు. మా పాస్టర్ గారే మేమెంత బాగా చేసినా చెప్పండి, మీరు పొగుడుతున్నారు, మా పాస్టర్ గారు పొగడతలా మమ్మల్ని. గర్వం వద్దు. ప్రైజ్ ది లార్డ్. మీరు ప్రార్థన చేసినా, పాట పాడినా, ప్రభువుని స్తుతించినా చెప్పాలి హల్లెలూయా. మనము దేవునితో సమానమని చెప్పాలి. దేవునితో సమానమని మనం అనుకోకూడదు. నాకు చెప్పాను, మనలో అనే దానిని చంపేసుకొని సిలువను యేసయ్యను మనలో చేర్చుకోవాలి. హల్లెలూయా. నీ హృదయములో గనక అనే గర్వం ఉందంటే నువ్వు పడిపోతావు. నీ హృదయములో అనే గర్వం ఉంటే ఖచ్చితంగా పడిపోతారు. కొంతమంది అదే పని. ప్రార్థన చేశారా? ఏం వాళ్ళమ్మ ఎన్నడు రానామా ఇవాళ ఊడిపట్టి ప్రార్థన చేస్తుందే, ఎన్నడు రావునామే ఇవాళ పెందలాడు వచ్చి ప్రార్థన చేస్తుందే, ఇక పాస్టర్గా రావునే అంతే. ఇలా వాళ్ళకి వాళ్ళే నచ్చుతారు. దేవుడు ఒకరిని ఏం చేస్తాడు? ఒకరిని తగ్గిస్తాడు, ఒకరిని హెచ్చింపజేస్తాడు. నీలో ఉన్న తలాంతులు దేవుడిచ్చినవే. అవి ఏ సమయంలో ఎలాగ వాడుకోవాలో దేవునికి తెలుసు. నిజం. నీలో ఉన్న తలాంతులు దేవుడికి తెలుసు. అవి ఎప్పుడు వాడుకోవాలో
ఆయనకి తెలుసు. ఎవరైనా వాడపడతా ఉంటే పాడిందిలే పాట, అసలు ఇంతే చూస్తారు చూపు. వందనాలు అక్క, వందనాలు అమ్మా. ఏందమ్మా అంత ఇసురు? మాదేముందిలే అమ్మా, మేము పాడేవాళ్ళమా, ప్రార్థన చేసేవాళ్ళమా? ఏందది చెప్పండి? గర్వం మాటలు. ఏ మాటలు? గర్వం మాటలు. ఈరోజు దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు, వారు పాడారు. రేపొద్దున నువ్వు నీకు అవకాశం ఇస్తే నువ్వు పాడు. అట్ట కాకుండా వాళ్ళని చూసి మనం గర్వపడితే, నన్ను హెచ్చింపజేయలేదని నువ్వు గర్వపడితే, దేవదూతల్లాగా ఉంటామని చెబితే ఇంక అయిపోయింది, ఇంక నేను అయిపోయాను, దేవుడిని అయిపోయాను అనుకొని ఏం చేసింది? కమ్మగా పెద్దలు చెబుతారు, ఆ చెట్టు పండు అందలేదంట. ఎవరికి? చరిత్రలు చెబుతారు కొంతమంది చరిత్రకారులు, బైబిల్లో రాయపడలేదులే. అవ్వకు అందకపోతే ఈ సర్పమే మళ్ళీ మనిషిగా మారి ఇట్లా ఎత్తుకొని పూసుకోమ్మా అందంట. మనం కనుక పసిపిల్లలను ఎత్తుకొని చెట్టుకాయ కూపిస్తామే, అట్ట కూపించాడంట. ఇప్పుడు ఆమె దేవదూతలాగా అయిపోయిందా? మరి ఎట్టయిపోయిందో చెప్పండి? దేవదూతలాగా అయిపోయిందా? దేవుళ్ళలాగా అయిపోయిందా? లేకపోతే దెయ్యంలాగా అయ్యిందా? ఈ మనుషులంతటి పాపాలకి కారుకురాలు అయ్యింది. కాబట్టి మనలను సాతాను ఏం చేస్తాడు? నీకేం తక్కువ అమ్మాయి, నీకేం తక్కువ అబ్బాయి. ఇట్లానే ఒక తల్లిదండ్రులను స్నేహితులు చెప్పారంట, కొత్తగా పెళ్ళి కొడుక్కి, రే ఎక్కడికో నువ్వు లొంగకూడదు, అత్తగారింటి కనుక నువ్వు వెళ్ళి లొంగావంటే జీవితకాలం అంతా కూడా నీవు లొంగున్నట్టు అయ్యిద్ది, లొంగకూడదు వంగకూడదు అన్నారంట. పాపం పెళ్ళి నిద్రలేని రెండో నిద్రకి వెళ్తున్నాడు అయ్యగారు. లొంగకూడదు అన్నారుగా, నిటారుగానే పోతున్నాడు. ఇక అల్లుడు వందనాలు అయ్యా అంటే, వందనాలు. నీళ్ళు ఇచ్చారు, కడుక్కోవాలని. వంగి కడుక్కోవాలా లేతే కడుక్కోవాలా చెప్పండి? అల్లుడికి నీళ్ళు ఇచ్చాడు మామ, కానీ అల్లుడికి ఏం చెప్పారు వీళ్ళు? వంగకూడదు, వంగితే తేడా పడతావు, మరి నువ్వు వంగితే నీకు పురుగు పడ్డాడా? అసలు అల్లుడు అత్తగారింట్లో ఎక్కడ కూడా లొంగకూడదంటే అసలు వంగట్లా. వాళ్ళ మామ అనుకున్నాడు, ఏందని నాయన కాళ్ళకి నీళ్ళు ఎత్తి కడుక్కోకుండా అంతే నుంచున్నాడు. ఈ పిల్లడు ఏం మైండ్ పోయింది అనుకున్నాడు. సరే కడుక్కో అంటే, నేను కడుక్కోను. నేను లొంగమంటారా? నేను లొంగలంటే పాపం వాళ్ళు ఏం చేశారంటే ఆ చెమ్ముడు నీళ్ళు కాళ్ళ మీద పోసారు, రాయి నాయన అన్నారు. సరే భోజనం పెట్టారు. ఇప్పుడు ఎట్లా అనాలా? ఇష్టం వంచి అనాలా? ఊరు చెప్పండి అమ్మా. భోజనం పట్ల కూడా తింటలా, వంగకూడదు అన్నారుగా. ఆ భార్య అత్త మామ వచ్చి, అబ్బో ఈడాడు వత్త పాదొక్కు వచ్చాడు. ఏం దొక్కొచ్చాడు? ఏదో దొక్కొచ్చాడు, వీడికి ఏదో దయ్యం పట్టిందని. తిను నాయన అంటే, నేను వంగను అన్నాడు. ఈ మొత్తానికి ఏదో జరిగిందని చెప్పి ఆ మూలలో ఉన్న చీపురు తీసుకొచ్చి దవి దీపం రెండు వాతే అప్పుడు వంగి అన్నాడంట. గర్వం. ఏం చెప్పారు వాళ్ళకి? ఈయనకి నువ్వు స్ట్రైట్గానే ఉండాలి, లొంగితే నువ్వు లొంగినోడు అవుతావు. గర్వం. నీకేం తక్కువరా? అన్నం తక్కువ, ఆస్తి తక్కువ, ఐశ్వర్యం తక్కువ, చదువు తక్కువ, ఉద్యోగం తక్కువ, నీకే తక్కువ అంటే వీడు ఆకాశాన్ని చూశాడు. ఇప్పుడు సాతాను కూడా వచ్చి నీకేం తక్కువమ్మా, అసలు ఇదంతా కూడా నీదే, దేవుడు నీకు ఇస్తాడని చెబితే ఏమనుకుంది? అబ్బో అనుకుంది. తీసుకొచ్చి ఎక్కడ పడింది? లోకంలో పడింది. కాబట్టి మనుషులు కూడా, సాతాను కూడా మనల్ని అప్పుడప్పుడు గర్వపు మాటలు, నీకేం తక్కువ అమ్మాయి నువ్వు అసలు ప్రార్థన చేస్తే ఎట్లా ఉంటుందో తెలుసా అని చెప్పగలే. మనం పైకి చూస్తాం. ఏం చూస్తాం? పైకి చూస్తాం. పైకి చూసేవారుగా మనం ఉండకూడదు. హల్లెలూయా.
మనలో ఏదైనా ఉన్నదంటే అది ప్రభువు ఇచ్చిందే. స్తోత్రం. పెద్దలు చెబుతారు, ఇప్పుడు ఆనందపాలు అన్నట్టు యవనస్తుడు, అదే నీ పేరు చెప్పబ్బాయ్, అదేనా అది కదా, ఇప్పుడు గట్టికి చెప్పా నా పేరు కదా అన్నట్టు చూస్తావే. 50 సంవత్సరాలు ఉన్న ఆయన ఫోన్ దమ్ము తాగుతున్నాడు కొట్టుకాడ. అంకులు సిగరెట్ తాగకూడదు, తాగితే ఆరోగ్యం చెడిపోద్ది, ఆల్రెడీ 2-3 తాగి టపా కట్టారు, నువ్వెందుకు తాగుతావు, సిగరెట్లు తాగొద్దు, మందు తాగొద్దు అని ఈ 18 సంవత్సరాలు 18 సంవత్సరాల వయసున్న అబ్బాయి 50 సంవత్సరాల వయసున్న అంకులుకి చెప్పాడు. ఇప్పుడు ఆ అంకులు ఏం చేస్తాడు, ఈడు నా సిగరెట్ వయసు అంత లేడు, ఏ వయసు, నా సిగరెట్ వయసు అంత లేడు, ఈడు చెబితే నేనేనాల. నన్ను కూడా అంతే అన్నారు ప్రారంభంలో, నన్ను కూడా అంతే అన్నారు. రాయప మా కళ్ళ ముందు పెట్టి, మా కళ్ళ ముందు పుట్టి, మా కళ్ళ ముందు పెరిగి, మా చర్చిలో ప్రార్థన చేసి ఎంతైన వాడు ఇప్పుడు మా గురించి చెబుతాడా, ఇప్పుడు మాకు నీతులు చెబుతాడా? ఆల్రెడీ మనం దెబ్బతిన్నాము కాబట్టి, దెబ్బతిని నిలబడ్డాం కాబట్టి, అరే బాబు నువ్వు దెబ్బతింటావని చిన్నోడునైనా నేను సత్యమును తెలుసుకొని చెబుతున్నాను. చిన్నవాడైనటువంటి ఆయన సత్యమును తెలుసుకొని తాగితే లివర్లు పాడవుతాయి అని చెప్పాడు. అది సత్యమా అసత్యమా చెప్పండి? మరి చిన్నోడైనా పెద్దోడైనా సత్యం చెప్పాడు కదా, అది వినాలా అవసరం లేదా? గర్విష్ట అనేవాడు వినడు. వాడు ఏమంటాడు తెలుసా, మళ్ళా నా కళ్ళ ముందు పెట్టినోడు ఈ చింటూ, అసలు నిక్కినేమేది ఇంకోటి బొబులా చింటా, ఈ చింటిగడ చెబితే నేను వినాలా అంటాడు. వినకపోతే ఎవరికి నష్టం? చింటికేం నష్టం రాదు, నాకేం నష్టం రాదు. నష్టం ఎవరికి? గర్వంగా వాడు చెబితే నేనేదేంటే, వాడెంత, వాడు బతికెంత, వాడు చెబితే నేనేదేంటే వా అని గర్వంగా తాగి, గర్వంగా సిగరెట్లు తాగితే ఏమవుతావు? టపామని పోతావు, చెప్పకుండానే పోతావు. జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికి పోతావు, ఎక్స్రే తీస్తే ఏం చెబుతారు? నాయన ఇతని దేహం అంతా కూడా పొగతో నింపబడింది, తాగి 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 లివర్ అంతా కూడా పాడైపోయింది, అందుకే రక్తం కక్కుంటున్నాడు. మరి ఏందయ్యా పరిస్థితి? ఇంకేమీ లేదు, మహా అయితే రోజులే. గర్విష్ఠులు ఈ రోజుల్లో దేవుని వాక్యానికి లోబడకుండా, గర్విష్ఠులు ఈ రోజుల్లో దేవుని మాటకు లోబడకుండా, నేను నా భక్తి నాది, నా భక్తి గొప్పది, నా పరిచర్య గొప్పది అనుకుంటున్నారు. కానీ ఆ గొప్పతనాన్ని కలిగి ఆ హృదయంలో నేను అనే అహం కలిగి ఉంటున్నారు. కానీ నేను అనే పక్కన పడేసి క్రీస్తును హృదయములో చేర్చుకున్నవాడే వర్ధిల్లతాడు. హల్లెలూయా. ఎవరైతే హృదయములో నేను అనే అహము, నేనే అనే గర్వాన్ని పెట్టుకున్న వాళ్ళు వర్ధిల్లరు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనలో ఎవరైనా నాలో సహా నేను అనే అహాన్ని నాలో నుండి తీసివేసి సి అనే క్రీస్తును, సి అనే సిలువను నా హృదయములో నేను ధరించుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నన్ను వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో మనుషులు వర్ధిల్లకుండా ఉండడానికి కారణం ఏంటంటే గర్వం. మనుషులు పతనమైపోవడానికి కారణం ఏంటంటే గర్వం. సామెతల గ్రంథం 18వ అధ్యాయంలో రాయబడుతుంది, చూడండి ఒక మాట. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనము. నాశనమునకు ముందు గర్వము నడుచును. అవును, వాడికి నాశనము రాబోతుందనే దేవుడు ఎరిగి అలాంటి పిల్లల చేత, ఇలాంటి దైవజనుల చేత దేవుడు హెచ్చరిక చేస్తే ఈడు నాకు చెప్పొచ్చోడా, ఈడు నాకు చెప్పొచ్చునోడా, అరే రాయప వయసు ఎంతరా? ఇంకో సామెత కూడా అంటారు, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చినట్టుగా ఈడు మాకు చెబుతాడా? మా కళ్ళ ముందు పెట్టి, మా కళ్ళ ముందు తిరిగి మాకు చెబుతాడా అంటారు. నేర్చుకున్నాం. సామెతల గ్రంథంలో రాయబడింది 16వ అధ్యాయం 18వ వచనములో రాయబడింది ఏమని? నాశనమునకు ముందు గర్వము నడుచును అని. పడిపోవుటకు ముందు
పడిపోతున్నావు కాబట్టే నిన్ను పడిపోకుండా నిలబెట్టడానికే దేవుడు దైవజనుల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నిజముగా దేవుని మనసు కలిగిన వాడైతే ఆ మాట విని ఏం చేస్తాడు? పడిపోకుండా నిలబడతాడు. ఇప్పుడు అతడు ఇప్పుడు చెప్పాడు అనుకో, వినలేదనుకో, ఏమవుతాడు? పడిపోతాడు, అంతే కూర్చుంటాడా? చెప్పాలి పడిపోతాడు. అందుకని దేవుడు మనుషులను పడిపోకుండా ఉండడానికే, వాడు గర్వములు ఉన్నాడు, వాడు పడిపోయే ప్రమాదం వస్తుంది, పడిపోకుండా చేయను ఆయన, నువ్వు వెళ్ళి వారికి వాడి మాటలు చెప్పని దైవజనులు మనలాంటి వారిని ఉపయోగించుకొని చెబుతుంటే కొందరు గర్విష్ఠులు వినకపోతే నష్టం ఎవరికి? నీకే. దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, దేవుడు గర్విష్ఠుల గర్వాన్ని అణిచివేస్తాడని. అందుకే పౌలు గారు అంటాడు, గర్వం అనేది నాలో నుండి తొలగించుకొని తను ఏం చేశాడో తెలుసా? క్రీస్తు కొరకు బ్రతకడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నీలో, నాలో, నీ హృదయములో, నా హృదయములో, నీ మనసులో, నా మనసులో నివసించాలంటే అహమనే దానిని మనము చంపుకోవాలి. దేన్ని చంపాలి? అహమనే దానిని చంపాలి. అహమనే దానిని చంపకపోతే, అహము, గర్వం అనేది రాజులను సైతము కూడా పాడు చేసింది. ఎవరిని సైతము? ఉజ్జియా అనేటువంటి రాజు ఉన్నాడు. యాజకత్వము చేయడానికి యాజకులు ఉంటే యాజకులు పక్కన పడేసి తానే బలి అర్పించడానికి వెళ్ళాడు. దినవృత్తాంతాల గ్రంథము చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయం 16 నుంచి చదవమ్మా. అయితే అతడు స్థిరపడిన తర్వాత తన మనసున గర్వించి. ఎవరైనా నాయన చెప్పమ్మా. ఉజ్జియా మనసును గర్వించి పడిపోయాడు. క్రైస్తవుడువే, నువ్వు చేయవలసిన పని నువ్వు చేయాలి, యాజకులు చేయవలసిన పని యాజకులు చేయాలి. అన్నీ నేనే చేస్తానంటే ఉజ్జియా ఏమయ్యాడు? పడిపోయాడు. కాబట్టి ప్రియులారా, రాకడ దినాలలో మనం గర్వాన్ని విడిచిపెట్టి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదివితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. హల్లెలూయా. మనం ఎలాగ బ్రతకాలంటే పౌలు గారు బ్రతుకుతున్నాడు, పౌలు గారు పలుకుతున్నాడు. మరొకసారి ఆ మాట చక్కగా చదువమ్మా. నేను గలతీ పత్రిక 2:20 వచనం, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఈ జీవితము నాది కాదు, ఈ జీవితము నీది అనుకుంటే నీలో గర్వం ఉన్నట్టే. పౌలు గారు అంటాడు, ఈ జీవితము నాది కాదు, నా కొరకు తనను తాను సిలువలో అప్పగించుకొని నా కొరకు మరణము పొందుకొని తిరిగి లెగిచిన యేసయ్యదే ఈ జీవితం. ప్రైజ్ ద లార్డ్. మరి నేనెందుకు అతిశయపడాలి? నేనెందుకు గర్వపడాలి? నాలో ఎందుకు అహం ఉండాలి? చదువుకున్న వాళ్ళు కూడా అహమే. పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు
నేను ఏం చదివాను, డాక్టరేట్ చదివాను అంటారు. అహం. కొందరికి వారు చదువును బట్టి గర్వం, కొందరికి వారికి ఉన్న ఆస్తిని బట్టి గర్వం, కొందరికి వారికి ఉన్న మేడల మిద్దలను బట్టి గర్వం, కొందరికి వారి కులాన్ని బట్టి గర్వం. కానీ మనలో ఏది కూడా అలాంటిది ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఉండకూడదంటే అసలు ఈ జీవితం నాది కాదు. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, ఈ జీవితము నాది కాదు, ఈ జీవితము నా ప్రభువుది. ప్రైజ్ ది లార్డ్. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నీవు చేరదీకపోతే నా మనసే చేదయ్యా, నీవు నాకుంటే ఎన్నడు నేను ఒంటరి కానయ్యా, నీ కృప నాకు తోడై ఉంటే అంతే చాలయ్యా యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నీవు చేరదీకపోతే నా మనసే చేదయ్యా. సిరి సంపదలు కలిగిన వేళ అందరూ ఆదుకుంటారు, సంపదలన్నీ తరిగిన వేళ కంటికి ఎవ్వరు కనరారు. సిరి సంపదలు కలిగిన వేళ అందరూ ఆదుకుంటారు, సంపదలన్నీ తరిగిన వేళ కంటికి ఎవ్వరు కనరారు. దీనులను జ్ఞానులుగా శ్రీమంతులుగా మార్చగలిగిన మంచి దేవుడు నీవే యేసయ్యా, మార్చగలిగిన మంచి దేవుడు నీవే యేసయ్యా. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నీవు చేరదీకపోతే నా మనసే చేరయ్యా. నీవు లేక, నిజంగా దేవుడు లేకపోతే నా బ్రతికే లేదు. నాలో ఏ అహము, ఏ గర్వము, యేసు నామములో సిలువ వేయబడి నా హృదయములో ఆ గర్వము చంపివేయబడి క్రీస్తు బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. నీ హృదయములో అహాన్ని చంపుకుంటున్నావా? క్రీస్తును బ్రతికిస్తున్నావా? అహాన్ని చంపుకొనకపోతే నీలో క్రీస్తు బ్రతకడు. అందుకే పౌలు గారు అంటాడు, జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇప్పుడు నీలో, నీ హృదయంలో గర్వము జీవిస్తుందా, క్రీస్తు జీవిస్తున్నాడా? నీ హృదయంలో క్రీస్తు జీవిస్తే క్రీస్తు సువార్తకు లోబడతావు, రక్షించబడతావు, మారు మనసులోనికి వస్తావు. నీలో గర్వం ఉంటే సువార్తను పక్కన నెట్టేస్తావు. నీలో గర్వం ఉంటే నువ్వు రక్షించబడలేవు. నీలో గర్వం ఉంటే నాదే గొప్ప, నాదే గొప్ప, నాది నాది అంటావు. నాదనేది ఎక్కడుంది? శూన్యములో దేవుడు నన్ను చేశాడు. ఏది నాలో ఉందండి? ఏది నేను కలిగి ఉన్నాను? దిశమొల్ల ఒంటి మీద ఒక బట్ట కూడా లేకుండా మొన్ని మొలతో తల్లి గర్భం నుండి బయటకు వచ్చాను. ఇప్పుడు ఇవన్నీ కలిగి ఉన్నానని గర్వపడుతున్నావా? ఏమీ లేని నీవు తల్లి గర్భం నుండి వచ్చావు. ఏదైనా ఇప్పుడు నీకు కలిగి ఉన్నాయి అంటే అది దేవుడిచ్చినవే. హల్లెలూయా. పౌలు గారు అదే అంటాడు, నువ్వు లేకపోతే నేను లేను. నీకున్న ఆస్తి దేవుడిచ్చింది, నీకున్న ఉద్యోగం దేవుడిచ్చింది, నీకున్న వ్యాపారం దేవుడిచ్చింది, నీకున్న ఘనత దేవుడిచ్చింది, నీకున్న జ్ఞానము దేవుడిచ్చింది. దేవుడిచ్చిన వాటిని బట్టి గర్వపడుతున్నావా? లేకపోతే వీటన్నిటిని ఇచ్చినటువంటి దేవునికి లోబడుతున్నావా? ఆలోచించు. ఈ మధ్యాహ్న కాల సమయంలో
దావీదు కూడా గర్వపడ్డాడు ఒకానొక సమయంలో. దినవృత్తాంతాల గ్రంథము 1 గ్రంథము. దావీదు కూడా హృదయంలో గర్వపడ్డాడండి. చూడండి అన్నమాట. గర్వపడిన దానిని బట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? గొప్ప శిక్ష వేశాడు. చదువుతారా? 1 దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం చూడమ్మా. తీసిన వాళ్ళు చూడండి. 1 దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం చదువమ్మా. ఇశ్రాయేలులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా దావీదు యోవాబునకు జనుల యొక్క అధిపతులకును మీరు వెళ్ళి బెయేర్షెబా మొదలుకొని దాని వరకు ఉండు ఇశ్రాయేలీయులను ఎంచి వారి సంఖ్య నాకు తెలియుటకై నా ఎద్దుకు దాన్ని తీసుకొని రండి అని ఆజ్ఞయించాను. అందుకు యోవాబు, రాజా, నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే నూరంతల ఎక్కువ మందిని చేయునుగాక. వారందరూ నా ఏలిన వారు దాసులు కారా? నా ఏలిన వానికి ఈ విచారణ ఎలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇశ్రాయేలునకు శిక్ష కలుగును అని మనవి చేసిన. రే ఎవడురా నువ్వెవడురా, చెప్పింది చెయ్యి అని సర్రం లేచాడండి. ఎవరు? అక్క నిద్రపోయే వాళ్ళు ఒక దెబ్బతో లేచి కూర్చున్నారు. అట్ట కూడా ఆయన అంతే లేచాడు, సర్రం లేచాడు. ఎవరు? రాజు అయినా దావీదు. రే ఎవడు నువ్వు నాకు చెప్పేది? నువ్వెవరు? ఆఫ్టర్ సైనికుడు. చెయ్యి, నేను చెప్పింది చెయ్యి. ఇతరాక లెక్క ఏమంటే జనాభా లెక్క నీకెందుకురా అన్నట్టుగా చెప్పాడు. ఎవరికి? యోవాబుకి. యోవాబు అన్నాడు, అయ్యా కాస్త ఆలోచించు, ఇప్పుడున్న జనము కంటే ఇంకా 100 మందిని దేవుడు చేస్తాడు. అది ఆలోచించున్నాడు. అంత మాత్రమే కానీ ఇప్పుడున్న జనాన్ని బట్టి నువ్వు లెక్కేసావంటే ఖచ్చితంగా శిక్ష వచ్చిద్దని చెప్పాడు. చెప్పాడు చెప్పలేదా? చెప్పండి. ఎక్కడ చెప్పాడు? వచనం చదవమ్మా. 3వ వచనం. నా ఏలినవాడా నూరంతలు ఎక్కువ మందిని చేయునుగాక. అది అవసరం లేదు కానీ జరిగిన ఎడల ఇశ్రాయేలులకు శిక్ష కలుగును అని మనవి చేశాను. చెప్పాడు, అయ్యా నువ్వు గనక మమ్మల్ని పంపించి లెక్కేసుకొని రా అన్నావంటే మొత్తానికి చాలామంది వైన్యమైపోతారు. నీకెందుకురా చెప్పింది జయవాయ్. సరేలే ఏం చేస్తాం, పోకపోతే రాజు కోపానికి గురి అయితే ఏమవ్వాలి? శిక్షకు తప్పదు. అందుకని సరేలే నీ తిప్పలు నువ్వు వడని వెళ్ళిపోయి చెప్పొచ్చారు. చెప్పొచ్చిన తర్వాత ప్రభు ఏం చేశాడు? దూతను పంపితే ఒక్క దూత 70,000 మందిని చంపింది. ఎంతమందిని చూడండి. ఏమండి ఇప్పుడు గర్వం ఉందా? మొత్తం పోయింది. 70,000 మంది. ఆయన చెప్పాడు యోవాబు మేనలుడు, రాజా అది పైగా రాయబడింది అక్కడ, సాతాను అతనులో ప్రేరేపించింది. ఇప్పుడు మిమ్మల్ని కూడా సాతాను ప్రేరేపించింది. అట్టను ఎట్టను అసలు మీరు లేకపోతే సంఘమే లేదమ్మాయి. ఎవరుగా సైతానపో సైతాన్ మాటలు మాట్లాడతావు. ఆ సంఘంలో నేను ఒక పాత్రను అని యేసయ్య గద్దించాడు సైతానుని. గద్దించలేదా? యేసయ్యను కూడా అవ్వకంటే ముందు అవ్వను శోధించిన తర్వాత యేసయ్య దగ్గరికి వచ్చాడు సాతాను. యేసయ్యా నువ్వు సూపరు, అబ్బో యేసయ్యా నువ్వు చచ్చిన వారు బతికిస్తావు, యేసయ్యా నువ్వు అది ఇది రమహిను, యేసయ్యా నువ్వు అది ఇది అంటే యేసయ్య ఏమన్నాడు? రైట్, ఇగో
నువ్వు కొండ మీద నుంచి దూకినా కూడా నీకే అపాయం రా, దూకు ఒకసారి. మనబోటుడు గర్వం ఉన్నవాడైతే యేసు రక్ష అని యేసయ్య ఏం చేశాడు? ఒక్క దెబ్బతో సాతానుని గద్దించాడు. వాడు పారిపోయాడు. ఇప్పుడు కొంతమంది సాతాను ఆ రోజుల్లోనేమో సర్పరూపముగా ఉండి అవ్వ దగ్గరికి వెళ్ళింది, ఆ రోజుల్లోమో యేసయ్య దగ్గరికేమో ఎలా వచ్చాడు? మనిషిగా విచిత్రమైన ఆకారం కలిగి వచ్చాడు. ఇప్పుడు ఎట్టొస్తున్నాడు మన దగ్గరికి? మన చుట్టాల ద్వారా వస్తున్నాడు, మన ఇంటి పక్క వాళ్ళ ద్వారా వస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళకిలాగా యేసయ్యలాగా ఎదిరించాలా, లేకపోతే అవలాగా మోసం పోవాలా? కాదులే, నువ్వు యేసయ్యలాగా ఎదిరిస్తా వీళ్ళు మోసపోయేవాళ్ళే. ఎందుకంటే వీళ్ళకి హై లెవెల్ కావాలి. ఏ లెవెల్ కావాలి? హై లెవెలా? ఏమనుకున్నా మరి ఏం సేవకుడిని నేను సైతమే తగ్గించుకుని ఇస్తిరాకులు ఎత్తేస్తున్నా. స్తోత్రం కలను కాక. ఇస్తిరాకులు తీయమ్మాయి అని నేను చెప్పను. నేను మీరు చూసారా ఇస్తిరాకులు తీయటం? చూడలేదుగా, చూడలేదులే. కానీ కొంతమంది పాస్టర్ గారు తీస్తున్నాళ్లే, అమ్మాయి తీయండమ్మా నన్ను కూడా అనరు. వాళ్ళే తీస్తారులే, మనకెందుకు? ఇస్తిరాకులు తీస్తే మన క్వాలిటీ తగ్గిపోద్ది. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్ను చుటకు, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. వినయము గల మనుషులను వర్ధిల్ల చేసెదవు, గర్విష్ఠుల గర్వము నడచి గద్దె నుండి దించెదవు. వినయము మనుషులను వర్ధిల్ల చేసెదవు, గర్విష్ఠుల గర్వము నడచి గద్దె నుండి దించెదవు. మాదు ఆశ్రయ దుర్గమా, మేమంతా నీ వారమే. మా శైలము మా కేడమా, మాకున్నదంతా నీ దానమే. ఏమన్నావు? మాకున్నదంతా నీవిచ్చిందే ప్రభా అనే చక్కగా అంటారా? ఆయన సంపాదించాడు దానికి ఇత్తానికి. ఏమంటారు కొంతమంది? ఆయన సంపాదించాడు దానికి ఇత్తానికి. ఈ మధ్యకాలంలో ఒక సహోదరుడు నాతో ఒక మాట మాట్లాడాడు. ఏమన్నా తెలుసా పాస్టర్ గారు, మా సంఘంలో అందరూ కూడా గొప్పవాళ్ళు అయిపోయారు అని సంతోషంగా చెబుతున్నాడు. మన సంఘంలో ఎందుకు అందరూ ఎందుకు గొప్పవాళ్ళు కాలేకపోతున్నారు? వాళ్ళ సంఘంలో ఎందుకు అందరూ గొప్పవాళ్ళు అయ్యారంటే, మాకున్నదంతా నీ దానమే. ఆ దైవజనుడు అప్పైన తెచ్చి ఇవ్వండి అని చెబితే అప్పైన కూడా తెచ్చి ఆ పరిచర్య వృద్ధి కొరకు, ఆ మందిరం నిర్మాణం కొరకే కానీ ఆయన ఏదైనా కొనగలుగుతున్నాడు. ఆయన అన్నాడు, మా వాళ్ళు 20 రూపాయల కాగితం మార్చి 5 రూపాయల బిళ్ళలు తీసుకొని నలుగురికి ఇచ్చేవాళ్ళు కాదు. కొంతమంది మన కాలనీలో, అంటే మీరంతా మంచోళ్ళే, కొన్ని కుటుంబాలు ఉన్నాయి 20 రూపాయలు. నేను చిన్నప్పుడు చూశా,
చిన్నప్పుడైతే నాన్నోళ్ళ కాలంలో 10 రూపాయలు మార్చి ఇంకొక ఆయన అయితే ఏం చేస్తాడు తెలియదు, తెలివిగా చందా పడతంటే ఆయన అంటాడు లాస్ట్లో రా అంటాడు. ఎందుకు? లాస్ట్లో చిల్లర దొరికింది కాబట్టి. లాస్ట్లో ఏమనుకుంటాను, ఎక్కువ వేస్తాడేమో నేను దగ్గర పోతా. ఆయన ఏం చేస్తాడు, ఆ చిల్లర అంతా తీసుకొని ₹1 బిల్లు ఇచ్చి 90 పైసలు తీసుకొని రూపాయి ఇస్తాడు. ఇప్పుడు అతను వేసిన సందా ఎంత? ఊరి నాయను మరి చెప్పరే, 10 పైసలు 90 పైసలు అది నాదాయ్, అది నాదాయ్ అంటున్నాడు. ఇది న్యాయమేనా? అలా చేస్తే మనం ఎప్పుడు వర్ధిల్లుతాం? అలా చేస్తే మనం వర్ధిల్లుతామా? మీరు చెప్పండి. వర్ధిల్లుతారులే. అలా చేస్తే మనం వర్ధిల్లుతామంటే అలా చేయండి. కొన్ని సంఘాల్లో పేదవాళ్ళు లేకుండా అందరూ కూడా ఇచ్చేవాళ్ళకి ఉన్నారంటే అది దేవుడు వారికి ఇచ్చిందని నమ్మి, దేవుడిచ్చాడు, దేవుడిచ్చిన దానిలో దేవునికి మనం ఇవ్వవలసిన వాటిని ఇవ్వాలని వాళ్ళు తిరిగి ఇస్తున్నారు. హల్లెలూయా. మనం ఇచ్చి దేవుడా గీవుడా ఇచ్చింది మొత్తం మందే, దేవుడికి ఏం లేదు. ఏదన్నా కొంతమంది జీతాలు రాగానే లెక్కేస్తారు. పిల్లోడికి సంవత్సరం ఎంత ఫీజు కట్టాలి, సరుకులు ఎన్ని తేవాలి, ఆ ఇంట్లో ఎన్ని తేవాలి, ఇంకేమున్నాయి ఏమిలో ఇంకా 2000 అప్పు తేవాలి. మరి దేవుడికా అమ్మాయి మన పరిస్థితి దేవుడికి తెలియదా అమ్మాయి? మనం లేని వాళ్ళవన్నీ ఉన్నోళ్ళు ఎత్తారు అమ్మాయి దేవునికి. ఉన్నోళ్ళు ఎత్తారు, ఉన్నోళ్ళు ఆశీర్వదించబడతారు. మరి నువ్వెప్పుడు ఆశీర్వదించబడతావు? ఇట్లా లెక్కేసుకుంటే దేవుడికి ఏమి ఇవ్వకపోతే దేవుడు మనకేమి ఇస్తాడు? దేవుడికి మనం ఇవ్వకపోతే దేవుడు మనకేం ఇస్తాడా? ఇవ్వడని తెలుసుకుండా కూడా అన్నిటిని లెక్కేస్తున్నాం. అన్నిటితో పాటు దేవునికి ఇచ్చే వాటిని ఎందుకు లెక్కేయము? ఈరోజు ఈ నెల ఖర్చులు 10,000 వచ్చినాయి, ఎంత ఖర్చు పెట్టాం, ఈ 10,000లో దేవునికి ఎంత ఇవ్వాలి, ఇది కూడా పక్కన పెట్టు. అయ్యా దేవునికి ఇత్తానికి లేవా? లేకపోతే కుదరదు. మిగతా ఇట్లు ఏదైనా తగ్గించు. ఎందుకంటే అది దేవుడే గనక 10,000 మనకి ఇవ్వకపోతే అది మనకు వచ్చేది కాదు. మనకు వచ్చిందంటే దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వాలి అని ఎంత కఠినంగా ఉన్నా ఇవ్వవలసింది తీసి నువ్వు పక్కన పెడితే ఆ సంఘంలో ఉన్నవారు ఎలాగైతే వర్ధిల్లుతున్నారో మన సహవాసంలో ఉన్నవారు కూడా అంతకంటే వర్ధిల్లుతారు. నా కొరకు కాదు, నీవు వర్ధిల్లడానికే. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఆయన చెప్పిన తర్వాత నేను ఆలోచన చేశాను, నిజమే, వాళ్ళు ఇస్తున్నారు, దేవుడు వారికి ఇస్తున్నాడు, దేవుడు వారికి ఇస్తున్నారు. మనం ఇవ్వటం చేతకాటలా, దేవుని దగ్గర నుంచి పొందుకోవటం చేతకాటలా. మనం ఒకటే, ఎంత వచ్చినా అంత ఖర్చు పెట్టడం నేర్చుకుంటున్నాం. కానీ అరే ఇది దేవునిదే, ఇది ఇవ్వాలి. అందుకే ఇందాక వాడుకున్నాం కదా, నాకున్నదంతా నీ దానమే, ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు వాడవు నీవు. ఏమిస్తాడైనా? చెప్పండి. ఐశ్వర్యమును గొప్పతనమును ఇస్తాడా ఇవ్వడా? మరి మన దగ్గర ఉందా? హెచ్చించు వాడవును, బలమీచు వాడవు నీవే. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అనే దానిని పక్కన పెట్టేసి తనలో ఏ అహము లేకుండా సిలువను ఎత్తుకున్నాడు కాబట్టి సిలువలో మరణము పొందుకొని తిరిగి లెగిచాడు కాబట్టి దేవుడు నజరేయుడైన యేసయ్యను హెచ్చింపజేశాడు. హల్లెలూయా. ఈ పకటకాల వేళల్లో నీలోనైనా నాలోనైనా అహమనే దానిని తొలగించుకొని
గర్వం అనే దానిని విడిచిపెట్టి నాలో ఏదైనా ఉంటే అది దేవుడు ఇచ్చినదే అని నమ్మి, ఈ జీవితం నాది కాదు దేవునిదే, ఈ బ్రతుకు నాది కాదు ఈ బ్రతుకు దేవునిదే, అసలు దేవుడు లేకపోతే నేను లేను. ఇందాక అదే పాడుకున్నాం కదా, నీవు లేకపోతే నా మనసే లేదయ్యా. అసలు దేవుడు లేకపోతే మనం ఎక్కడున్నాం? దేవుడే కనుక మన ఎడల దయ చూపించి అమ్మా నాన్న తల్లి గర్భం నుంచి ఈ లోకానికి తీసుకురాకపోతే మనం ఎక్కడ పుడతామండి? మన అమ్మ నాన్న కూడా మనం పుట్టిన తర్వాత ఈయన పెంచడం కష్టమని ఏ చెత్త కుప్పల్లోనో ఏ మున్సిపాలిటీ తొట్టిలోనో పడేసిపోతే మనం ఏమైపోతాం? నేను 7వ వాడిని, 6గురికే అల్లాడిపోతున్నాము, ఈడాడా అని నా తల్లిదండ్రులు నన్ను చంపేస్తుంటే. దైవజనుడు షాలేమని చెబుతాడు, ఆయన కూడా 6వ వాడు ఎన్నో, అప్పటికి అన్ని తలమునుకలు అప్పులైపోయి ఉంటే ఈడొకడు ఈయన కూడా చంపేద్దాం. ఆటోలో కూర్చొని జనరల్ హాస్పిటల్కి వెళ్తుంది, కడుపులో ఉన్న బిడ్డను చంపాలని. ఆ బిడ్డ ఎవరు? దైవజనుడు షాలేమన్న. చంపాలని పోతుంటే వాళ్ళ నాన్న ఎదురొచ్చాడంట. మా ఏడకన్నాడండి. ఏడకేంది ఈ తిప్పలాడ పడతా, డాక్టర్ దగ్గర పోయి తీసేపించుకుందామని పోతున్నా. మాయ్ దిగు పిచ్చేదానా, పుట్టని వీళ్ళతో పాటు వాళ్ళు కూడా బతుకుతాడు, ఎందుకు వాడిని చంపటం మనం? నీ కొద్దులే ఊరుకొని ఆయన, ఆ బాధపడేది నేను అని అంటే, కాదు నా మాట వినుదా అని ఆ రిక్షా బండి తిరిగి మరలా వెనక పంపించాడంట వాళ్ళ నాన్న. దైవజనుడు చెప్తాడు సాక్ష్యంలో. ఇప్పుడు దేవుడు లేకపోతే దేవుడే తన తండ్రిలో ఉండి ఆ ప్రయత్నాన్ని విరమింపజేశాడు. ఇప్పుడు పుట్టాడు. ఇప్పుడు అందరూ కూడా కూటమి అయిపోయినాక, అమ్మా వందనాలమ్మా ఎంత చక్కని కొడుకు కన్నామంటే నవ్వుకుంటుందంట. ఇప్పుడు అన్నాడంట అన్న, నువ్వు నన్ను చంపాలని చూసావు, ముసలిదాన్ని తక్కువదానవా, నేను చెప్తే ఏముండేదు, అయ్యా అట్టనొద్దయ్యా, ఏడ్చిద్దంట. ప్రభువుకు మహిమ కలుగును గాక. అన్న చెప్తా ఉంటాడు అప్పుడప్పుడు సాక్ష్యంలో. ఆమె మధ్య ఎక్కడికి వెళ్ళిన అన్న ఏ ఊరిలో కూటం పెట్టినా ఒక కారు ఇచ్చాడు. కారులో బయలుదేరి కొడుకు అన్నీ చెప్పిద్దంట. అబ్బాయో ఎక్కువ చెప్పమాకరా, నాకు షుగర్ ఉంది, తొందరగా ముగించరా అని చెప్పిద్దంట. ఆయన ఏమంటాడు, ఏంది ముగించేది, అదంతా నా స్వాధీనం లేదు, ఆయన స్వాధీనంలో ఉంది. ఏమరా అబ్బాయి, నీకు మైకితే మాత్రం నువ్వు వదిలిపెట్టవరా అంటదంట. కాబట్టి మీరు కూడా అనుకుంటారు, పాస్టర్ గారు అయిందిగా 1 గంట ఆపొచ్చు కదా, ఇంకా చెబుతాడేమో అనుకుంటున్నారు. మీరు కూడా తక్కువ వాళ్ళ, మీరు కూడా అనుకుంటారు మన పాస్టర్ గారికి మైక్ ఇస్తే ఆగదరా బాబు అని. కాబట్టి ఇప్పుడు ఇలారా, మరి ఆ దైవజనుడు అందగా వర్ధిల్ల పడ్డాడు. గర్వపడుతున్నాడా? ఇప్పుడు అప్పుడప్పుడు నన్ను కూడా అంటారు, పాస్టర్ గారు మీరు భలే పాట పాడారండి, పాస్టర్ గారు మీరు భలే వాక్యం చెప్పారు. ఈ మధ్య నేను ఉయ్యూరు కాదు, అదే ఊరు, హనుమాన్ జంక్షన్ దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళా. చిన్న కూటం అయిపోయిన తర్వాత వాళ్ళందరూ భలే వాక్యం చెప్పారు, పాస్టర్ గారు బాగా చెప్పారు అనుకుంటే అనిపించింది, ఆహా వాళ్ళు బాగా చెప్పారని నేను మొలక చెట్టు ఎక్కితే కింద పడతా. అమ్మా నేను కాదమ్మా, దేవుడే నాలో ఉండి మీతో మాట్లాడాడు. హల్లెలూయా. నాదేం లేదమ్మా, నాదేం లేదు. ఏదైనా నాలో ఉన్నదంటే అది దేవుడిచ్చిందే. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మీలో ఏదైనా ఉందంటే అది మీదే. మీలో ఏదైనా ఉందంటే నిజమేనా? మాట మీద నిలబడతారా? స్వరము, పాట, ప్రార్థన, సౌందర్యం దేవుడిచ్చిందేనా? మీద ఎర్రగున్న వాళ్ళు చూసి శబాష్ అనుకోవాలా? నల్లగున్న వాళ్ళు అనుకోవాలా? అది ఎవరైనా ఏదైనా దేవుడిచ్చిందే. స్తోత్రం కలుగును గాక. ఇది అది దేవుడిచ్చింది. ఎందుకైంది? మా ఆయన నిలువుగాళ్ళ సంపాదించి వచ్చే జీతం దేవుడిచ్చింది. ఎందుకైంది? ఇప్పుడు చెప్పండి, దేవుడిచ్చిందా? అది మీదేనా? ఎట్టయితే దేవుడిచ్చిందని ఇది చెబితే ప్రార్థన చేసి వెళ్ళిపోదాం.
అనవసరం చెప్పాను అనుకుంటుంది అంజలి. ఎందుకు చెప్పానా? మరి చెప్పు, ఎట్ట దేవుడు ఇచ్చింది అని. ఆయన ఊపిరి ఇవ్వకపోతే, ఆయన మనకు ఆ ఉద్యోగం ఇవ్వకపోతే మనకి ఏది కూడా దొరికేది కాదు. హల్లెలూయా. కొందరికి ఊపిరి ఉంది, పని లేదు. కొందరికి పని ఉంది, చెయ్యాలని ఆశ ఉంది, కానీ చెయ్యడానికి ఏమీ లేదు, ఆరోగ్యం లేదు. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆరోగ్యముకు తోడు కావలసిన పని కూడా ఇచ్చాడు. హల్లెలూయా. ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, ఆ పని చేయడానికి కావలసిన జ్ఞానం ఇచ్చాడు, ఆ పనిలో నిపుణత కలివానుగా చేశాడు. హల్లెలూయా. ఆ పనిలో ఆ యజమానుడు దయ పొందుకునేటట్టుగా కూడా చేశాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు దేవుడిచ్చిందా కాదా చెప్పండి? మరి దేవుడిచ్చిందన్నప్పుడు దేవునికి లోబడుతున్నావా? నువ్వు లోబడు, నిన్ను హెచ్చింపజేస్తాడు. ముగిస్తున్నాను, వినండి. దావీదు గర్వపడ్డాడు, గర్వాన్ని బట్టి శిక్ష వచ్చింది. ప్రజలలో 70,000 మంది హతులైపోయారు. వెంటనే ఏం చేశాడో తెలుసా? 27వ వచనం చదివితే, దావీదు జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చిన వాడును నేనే కదా, పాపము చేసి చెడుతనమును జరిగించిన వాడును నేనే కదా, గొర్రెల వంటి వారు వీరేమి చేసిరి, నా దేవుడు అయిన యెహోవా బాధపెట్టు, నీ చేయి నా జనుల మీద నుండకుండా నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఉండనిమ్మని దేవునితో మనవి చేశాను. హల్లెలూయా. ఎవరైనా ఏమని మనవి చేశాడు? గర్వముతో అహంకారముతో నడుచుకుంది నేనే, ఆ గర్వముతో అహంకారముతో నడుచుకున్న దానిని బట్టే శిక్ష వచ్చింది ఈ జనుల మీదకి. దయచేసి ఆ శిక్ష జనుల మీదకి రాకుండా, అసలు గర్వం అనేది నాలో వచ్చింది కాబట్టి ఆ శిక్ష నా మీద వేయి, నా ఇంటి వారి మీద వేయి అని దావీదు దేవునికి మనవి చేస్తే, అప్పుడు ఆ దూత ఏం చేసింది? ఖడ్గమును తన చేతుల్లోనికి తీసుకుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, ఈ పగటికాల వేళల్లో మరి మనం ఎలాగున్నాం? దావీదు లాగా పశ్చాత్తాపడతామా? అహం అనేది దానిని చంపుకొని, గర్వం అనే దానిని చంపుకొని క్రీస్తును మనలో చేర్చుకుందామా? లేకపోతే నీలో అహం అనే దానిని ఉంచుకుంటావా? నీలో అహం అనే దానిని నువ్వు ఉంచుకుంటే, ఇందాక చెప్పే కదా, దేవుడు గర్విష్ఠుల గర్వాన్ని అణిచివేస్తాడు. యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయములో 6వ వచనములో రాయబడుతుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో ఒక మాట చదువమ్మా. అందుచేత దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృప అనుగ్రహించును. కాబట్టి ఈ పగటికాల వేళల్లో నీవు అహంకారం కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడంట? పో అని అంటాడంట. దీనులకేమో కృప చూపుతాడంట. దీనులంటే ఎవరు? సాతాను లాంటి వాళ్ళు వచ్చి మనలను నువ్వు సూపరు అని అంటే ఏమవ్వాలి? సూపర్ లేదు, డిఏపి లేదు, నేనేం కాదు, అంతా నా దేవునిదే. హల్లెలూయా అని అన్నవాళ్ళు దీన మనసు కలిగిన వారు. నువ్వు సూపర్ అంటే ఇక మందిరానికి వచ్చే పని లేక ఇంకా పై చూపులు చూడటమే. కాబట్టి ప్రియులారా, మనం అలాగ ఉండక, ఏదైనా దేవుడు నాకు ఇచ్చాడు, ఈ స్థితిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నానని దీన మనసు కలిగి ప్రభువుని అడిగితే ఆయన కృప చూపుతాడు. హల్లెలూయా. ఏం చూపుతాడు? కృప చూపుతాడు. దీన మనసు కలిగి ఉండకుండా అహము గర్వము అనే దానిని నీలో ఉంచుకుంటే నీలో ప్రభు ఉండడు. నీలో ప్రభు ఉండకపోతే నీ జీవితము పతనమైంది. అహం అనే దాన్ని, గర్వం అనే దానిని నీలో చంపుకొని ఆ నీలో క్రీస్తును నువ్వు కలిగి ఉంటే క్రీస్తు నీలో ఉంటాడు. నీలో ఉన్న క్రీస్తు అనేక మందికి నిన్ను దీవెనకరంగా మారుస్తాడు. హల్లెలూయా. నీలో క్రీస్తు ఉంటే నిన్ను అనేక మంది వాడుకుంటారు. నీలో క్రీస్తు ఉంటే అనేక మంది ప్రజలు నిన్ను హెచ్చింపజేస్తారు.
నీలో క్రీస్తు ఉంటే నీలో ఉన్న క్రీస్తు అనేకమైన చోట్ల నిన్ను వాడుకుంటాడు. నువ్వు వాడబడాలంటే క్రీస్తు నీలో ఉండాలి. క్రీస్తు నీలో ఉండాలంటే నీలో ఉన్న గర్వము, ఇందాక చెప్పే కదా, ఐ అనే అహం అనే దానిని చంపేయాలి. నీ హృదయంలో ఐ అనే గర్వాన్ని, అహం అనే దాన్ని చంపుతున్నావా? లేకపోతే అది చంపకుండా అంతే, ఇందాక చెప్పే కదా, గర్విష్టిగా వంగకూడదంటే వంగకుండా అంతే ఉంటున్నావా? ఎలాగున్నావు ఆలోచించు. ఈ మధ్యాహ్న కాల వేళల్లో గర్వాన్ని విడిచిపెట్టి దీన మనసు కలిగి, దేవా నన్ను క్షమించు, దేవా నా పాపములన్నీ కూడా క్షమించు. దావీదులాగా ఉన్నావా? ఉజ్జియాలాగా నీవు ఉన్నావా? అవలాగా మోసపోయావా? లేకపోతే పౌలులాగా తగ్గించుకొని జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడని పలుకుతావా? నీ హృదయం ఎలాగున్నది? నీ స్థితి ఎలాగున్నది? ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగితే మోకరిద్దాం, లేకపోతే లేచి నిలబడి. రాకడా గురుతులు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. నీ గర్విష్ట మనసును విడిచిపెట్టి, అహం విడిచిపెట్టి, పాటగాడువైనా ఆటగాడువైనా, మంచి ప్రార్థన పరుడువైనా, నీవు ఆస్తిపరుడువైనా, కోట్ల గలది డబ్బున్నా, అవన్నీ కూడా దేవుడు ఇచ్చినవే అని నమ్ము. అవన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చిన దానమని నమ్మి నీవు అతిశయపడక దేవుని పనిలో వాడబడుతున్నావా? నీకు ఇచ్చిన వాటిని దేవుని కొరకు వాడుతున్నావా? నీకు ఇచ్చిన వాటిని దేవుని కొరకు వాడకుండా నీకు ఇచ్చిన వాటిని చూసి వ్యసనపరుడువై, నీకు ఇచ్చిన వాటిని చూసి గర్వముతో అహముతో నడుచుకుంటున్నావా? నువ్వు అహముతో గర్వముతో నడుచుకుంటే, దావీదు గర్వముతో నడుచుకున్నాడు. అక్కడికి యోవాబు చెప్పాడు, అయ్యా అయ్యా ఇది చేస్తే యెహోవా శిక్ష మన మీదకు వస్తుందని యోవాబు చెప్పాడు. ఇప్పుడు దేవుడు అదే అంటున్నాడు, నీవు అహమును గర్వాన్ని కలిగి ఉంటే దేవుని శిక్ష నీ మీదకు వస్తుంది. నీవు అహమును గర్వమును విడిచిపెట్టి, అహాన్ని గర్వాన్ని విడిచిపెట్టి సిలువను ఎత్తుకొని జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడని. ఈ జీవితము నాది కాదు, ఈ జీవితము ప్రభువుది. ఈ జీవితము నా ప్రభువుది. నేను బ్రతికి ఉన్నానంటే ప్రభువు ఇచ్చిన కృపాదానమే. నేను జీవించుచున్నానంటే ప్రభువు కృప వలనే బ్రతుకుతున్నాను. నాకు ఉన్నవన్నీ కూడా ప్రభువు కృప వలనే కలిగి ఉన్నావని నమ్మి ప్రభువుని స్తుతిస్తున్నావా? లేకపోతే గర్వముతో నడుచుకుంటున్నావా? నువ్వు గర్వముతో నడుచుకుంటే, ఇందాక చూసాం సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనంలో, పతనానికి ముందు గర్వము నడుస్తుందంట. అందుకే దేవుడు ఈ పగటి కాల వేళల్లో నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. పతనము రాక మునుపే, శాపము రాక మునుపే, శిక్ష రాక మునుపే అహాన్ని చంపేయి, గర్వాన్ని చంపేయి. ఏదైనా ప్రభువు నీకు ఇచ్చిందే. పాట పాడే తలంతులు ఉన్నాయా? ప్రభువు నీకు ఇచ్చిందే. గొప్పగా చదువుకొని చదువుల్లో ఉత్తీర్ణత పొందుకుంటున్నావా? అది ప్రభువు నీకు ఇచ్చిందే. అది ప్రభువు నీకు ఇచ్చిందే. అదిగో ప్రార్థించే తలాంతులు ఉన్నాయా? ప్రభువు నీకు ఇచ్చిందే. గొప్ప స్వరము ఇచ్చాడా? ప్రభువు నీకు ఇచ్చిందే. నీకున్న ఆస్తి ఐశ్వర్యము ప్రభువు నీకు ఇచ్చిందే. వేటిని బట్టి కూడా గర్వపడక తగ్గించుకొని దేవుని పాదాలు పట్టుకొని మొరపెడదాం. ప్రభువా నేను ఎంతటి వాడనయ్యా, దేవా నేను ఎంతటి వాడనయ్యా, తండ్రి నీవు లేకపోతే నా జీవితమే లేదు ప్రభువా. నా తల్లే కనుక నేను పుట్టినప్పుడు నన్ను చంపాలనుకుంటే నేను ఏమైపోయేవాడునో. నీవు గనక నన్ను ప్రేమించి కనికరించి రక్షించకపోతే నేనేమైపోయేవాడును. నీవు గనక నా చేయి పట్టుకొని
నన్ను లేవనెత్తకపోతే నేనేమైపోయేవాడును. నాకున్నవన్నీ కూడా నీవిచ్చినవే. స్వరమైనా, పాటైనా, మాటైనా, ఈ మందిరమైనా, స్థలమైనా అవన్నీ నీవిచ్చినవే. అనేకమైన స్థలాలలో నన్ను పిలిచి వాడుకుంటున్నానంటే అది నీ ప్రేమను బట్టే. ఎక్కడ కూడా దావీదు వల్లే గర్వించే మనసు నాలో ఉండనీయొద్దు ప్రభువా. గర్వించే మనసు నాలో నుండి తీసివే. అహమనే దానిని చంపేయి ప్రభువా. అహం అనేది నాలో ఉండనీయొద్దు. అహం అనే దానిని చంపివేయి. అహం అనే దానిని నీవే చంపివేయండి. దీన మనసు దయచేయండి. తగ్గింపు మనసు నాకు దయచేయి ప్రభువా. చెయ్యి నోరు తెరిచి ప్రార్థన చేయి. దావీదు అడిగాడు, ఈ జనులు ఏ తప్పు చేయలేదయ్యా, గర్వముతో మాట్లాడింది నేనే ప్రభువా. ఆ శిక్ష నా మీదను నా ఇంటి వారి మీదకి రానివ్వమని అడిగాడు. నువ్వు గర్వముతో నడుచుకున్న దానిని బట్టి నీ బిడ్డలు పతనం అయిపోతున్నానేమో. నువ్వు గర్వముతో నడుచుకున్న దానిని బట్టి నీకు రోగము కలుగుతుందేమో. నువ్వు గర్వముతో నడుచుకున్న దానిని బట్టి దేవుడిచ్చిన తలాంతులు పోగొట్టుకున్నావేమో. నోరు తెరిచి అడుగు, ప్రభువా నన్ను క్షమించు, దేవా నన్ను క్షమించు, నన్ను క్షమించు నాయనా. నోరు తెరిచి అడుగుతా, కృప కావాలయ్యా. నేనెంతటి వాడనయ్యా, నీ సన్నిధిలో కూర్చోడటానికి నేనెంతటి వాడను. నిన్ను స్తుతించే అర్హత యోగ్యత కూడా లేదు ప్రభువా. రక్షణ లేని వారు ఎందరో ఉన్నారు, కానీ నీవు నన్ను ఈ పట్టణంలో మారు మనసులోనికి, రక్షణలోనికి నడిపించుకున్నావు. అది నీవిచ్చిన భాగ్యమే ప్రభువా. నిన్ను అంటారు జనులు అంటారు, అమ్మా నువ్వు బాగా పాడబడుతున్నావు, అమ్మా నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నావు, గర్వపడుతున్నావా? ప్రభువా అది నీవిచ్చినదే నాయన, నీవిచ్చినదే. నీవిచ్చిన దానిని నాయనా నిన్ను మహిమపరిచేవారుగా చేద్దాం. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అది నీవిచ్చినదే ప్రభువా. నాకున్న సంపద కూడా నీవిచ్చినదే ప్రభువా. నాకున్న ఆరోగ్యము నీవిచ్చినదే ప్రభువా. దీన మనసు దయచేయని, దీనులకు కృప అనుగ్రహిస్తానన్నావు కదా. దీన మనసు నాకు దయచేయని, గర్వము నాలో నుండి తీసివేయి. అందరూ నోరు తెరిచి అడుగుదాం, గర్వము నాలో నుండి తీసివేయి. దీన మనసు దయచేయి, దీన మనసు దయచేయి. నీ సిలువను ఎత్తుకొని, నీ సిలువను ఎత్తుకొని నిన్ను వెంబడించేవారుగా నన్ను చేయి ప్రభువా. అహమనే దానిని నాలో నుండి తొలగించు ప్రభువా. అహమనే దానిని నాలో నుండి తొలగించు. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయి. దేనిని బట్టి కూడా గర్వం అనేది నాలో ఉండనీయొద్దు ప్రభువా. నాలో ఏదైనా ఉన్నదంటే అది నీవిచ్చినదే, నాదంటూ ఏదీ లేదు ప్రభువా. తల్లి గర్భము నుండి ఏమీ లేని వాడినే వచ్చానయ్యా. ఏమీ లేని వాడినే వచ్చాను. నా జ్ఞానాన్ని బట్టి, నా తెలివిని బట్టి నేనేది పొందుకోలేదు. నేనేదైనా పొందుకున్నానంటే నీ వల్లనే పొందుకున్నాను ప్రభువా. దేవా నేను వర్ధిల్లకుండా ఉండడానికి, ఐశ్వర్యము నాలో కొదువుగా ఉండడానికి కారణం గర్వం ఉన్నదేమో. యవనస్తులు చదువుతున్న మీరు చదువులో విజయాన్ని పొందుకున్నారంటే అది దేవుడిచ్చిన విజయమని నమ్మండి. నోరు తెరిచి అడగండి. యవనస్తులు నోరు తెరిచి అడగండి. గర్విష్ఠులైతే ప్రార్థన చేయకుండా వెళతారు, గర్విష్ఠులైతే ఒప్పుకోరు.
నువ్వు గర్విష్ఠుడిగా ఉంటావా? దీన మనసు కలిగి ఒప్పుకొని పసి పిల్లవాడులాగా ఒప్పుకొని, దేవా నన్ను క్షమించయ్యా నువ్వు. దావీదు ఎక్కి ఎక్కి ఏడిచి ఒప్పుకున్నాడు. యవనస్తులరా, దేవుడు నీకు తెలివిచ్చాడు. దేవుడిచ్చిన తెలివి అది. నీ జ్ఞానము, నీ బలము కాదయ్యా. నువ్వు కష్టపడి వ్యాపారం చేస్తున్నావంటే అది దేవుడిచ్చిన జ్ఞానమే. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పాస్టమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తుంది. నాశనానికి ముందు గర్వము నడుస్తుందన్నావు. గర్వాన్ని విడిచిపెట్టమ్మా, విడిచిపెట్టయ్యా. మన దానిని చంపే. చేద్దాం, ప్రార్థన చేద్దాం. దేవాన్ని స్తోత్రం. అవునయ్యా, గర్వాన్ని బట్టి అయ్యా అవ్వ మోసపోయిందయ్యా. నువ్వు చెప్పిన మాట వినకుండా దేవదూతల వలె ఏమో నా దేవుడు చెప్పాడు నేను వింటాను అన్న మనసు తనలో లేకుండా అపవాది చెప్పిన మాటకి లొంగిపోయినది. నువ్వు కూడా దేవుని మాటకి లొంగలేకపోతున్నావేమో సహోదరి, సహోదరుడు. దేవుని మాటను నువ్వు ఎక్కడ కూడా ధిక్కరించేవాడుగా, ధిక్కరించేదానివిగా ఉంటే అవలాగా త్రువసివేయబడతావేమో. ఆ స్థితిలో మమ్మల్ని ఉండని వద్దయ్యా, ఆ స్థితిలో మమ్మల్ని ఉండని వద్దు తండ్రి. నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నీ వాక్యానికి లోబడి మనసు మాకేవు ప్రభు. నీ వాటికి, నీ చిత్తానికి లోబడటం నేర్పించిండయ్యా. నీ మాటకి చెవియొగ్గవాడుగా మమ్మల్ని చేయి ప్రభు. సముద్రములో ఉన్న అయ్యా ఒక తొంగ ఏ రీతిగా లొంగిపోతుందో నా తండ్రి, నీ మాటకి మేము లొంగిపోయేవారిగా చేయండి. మాలో ఉన్న అహంకారాన్ని తీసివేయండి ప్రభు. నీ చిత్తానికి, నీ మాటకి లోబడేవారిగా చేయండి తండ్రి. నీ మాట వినలేకపోతున్నా పస్తులుగా మమ్మల్ని ఉండని వద్దు తండ్రి. నీ మాట వినని అయా ఉజ్జియా దైవ సేవకుడు చెప్పిన మాట వినక కుష్టి వ్యాధిని సంపాదించుకున్నాడు ప్రభు. మా హృదయంలో ఏ గర్వము చేత, ఏ బలహీనతలు, ఏ వ్యాధులు, ఏ సమస్యలు నా తండ్రి తెచ్చుకుంటున్నామో నా తండ్రి. అయా ఉజ్జయాలో ఉన్న గర్వం మాలో ఉండని వద్దు ప్రభు. మాలో ఉండకుండా చేయండి అయ్యా. మా హృదయ గర్వాన్ని అణిచివేయి ప్రభు. సాతాను త్రోసివేయబడింది తనకున్న గర్వాన్ని బట్టి నాయన. నేను కాకపోతే, నేను స్తుతించకపోతే ఈయనకి దిక్కు లేదనుకుంది. కానీ అయా కోట్లాది దూతల చేత కెరూబులు సెరూబుల మధ్య నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని కొనియాడబడుతున్నావయ్యా. నీకు స్తోత్రాలు. నేను అనుకుంటున్నానయ్యా, నా స్తుతిని బట్టి నా దేవునికి మహిమ వస్తుంది అనుకుంటున్నాను. నేనుండబట్టే ఆ మందిరం అలాగున్నదని నేను అనుకోవచ్చు. కానీ నా తండ్రి అయా గర్వించిన సాతాన్ని గద్దెలు తెంచి దూతలకి కృప చూపిన దేవుడు యేసయ్యా. నీకు స్తోత్రాలు. మా ఎడల నీ కృప, నీ వాత్సల్యతను మా ఎడల ఇచ్చయ్యా. దావీదు తండ్రి ఎంత గర్వించాడు ప్రభా. ఇశ్రాయేలీయులను అప్పగించావు ప్రభా. అలాగ మా స్థితి ఉన్నదేమో నాయనా. అలాగ మమ్మల్ని ఉండదేమక ఎక్కడ కూడా అలాగ మా హృదయములో నా తండ్రి చెడు అనేది లేకుండా చేయండి అయ్యా. దీనులై తగ్గించు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గల వాడైనా మాట విని పడుకును, నేను వారినే దృష్టిస్తానన్నావు ప్రభా. దీన మనస్సులైనా మరియమ్మను నువ్వు గుర్తించావు ప్రభా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము కూడా నాయన దీనురాలులమై, దీనుడుమైన తండ్రి తగ్గించుకొని నీ చిత్తానికి లోబడేవారిగా మమ్మల్ని నిలబెట్టి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని క్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. కానుకలు సమర్పణ చేసుకుందాం. ప్రియులారా, మరి గతంలో మీకు చెప్పాను,
ఉపవాస కూడికలు ఏర్పాటు చేసుకుందామని 30వ తేదీ గురువారం వచ్చింది. గురువారం రాత్రి నుండి ఉపవాస కూడికలు ఏర్పాటు చేసుకుందాం. గురువారము 30వ తారీఖు నైటు ఎటుగుడి గురువారం కూడుకుంటుంది. పురుషుడు కూడా